ఎడల భయభక్తులు కలిగి ఆయనను ప్రేమించే ఒక దైవికమైన కుటుంబంలో సూజన్నా వెస్లీ జన్మించారు. ఆమె బాహ్య రూపకముగా సౌందర్యవంతురాలు మాత్రమే కాక తెలివైనది మరియు ప్రతిభావంతురాలు కూడా. అతి చిన్న వయసు నుండి ఆమె అమూల్యమైన కొన్ని లక్షణాలను కలిగి ఉన్నారు. ఎన్నో మంచి పుస్తకాలను పఠించిన ఆమె గొప్ప విశ్లేషకురాలు. ఆమె శామ్యూల్ వెస్లీకు ప్రియ భాగస్వామి మరియు ఇంగ్లాండ్ సంఘంలో పునరుజ్జీవన ఉద్యమానికి నాయకుడైన జాన్ వెస్లీకు జన్మనిచ్చిన తల్లి. దేవుని నుండి ఆత్మీయ వరములను పొందిన సూజన్నా దైవిక జ్ఞానము మరియు దైవ కృపలతో తన కుటుంబాన్ని కట్టారు. సూజన్నా వెస్లీ ఒక గొప్ప ప్రార్థనా యోధురాలు. ఆమె తన పిల్లలను దేవుని యందలి భయభక్తులతో ఔదార్యము మరియు ప్రార్థనా జీవితం కలిగిన వారుగా దైవిక క్రమశిక్షణలో పెంచారు. ఏలైనగా దండన లేకపోతే పిల్లలు చెడిపోతారని ఆమె బాగుగా ఎరిగి ఉన్నవారే వారానికి 1 గంట సేపు వారిలో ప్రతి ఒక్కరూ తనతో సమయం గడుపులాగున ఆమె నిర్ణయించారు. తన పిల్లలకు అవసరమైన ఈలోక సంబంధ విద్యాభ్యాసంతో పాటు ఆత్మీయ జ్ఞానాన్ని, దేవుని వాక్య జ్ఞానాన్ని కూడా వారికి అందించి క్రైస్తవ మార్గంలో వారిని క్రమపరిచారు. ఒకసారి సువార్త ప్రకటించినందుకు గాను ఆమె భర్త జైలుకు పంపబడ్డారు. దానిని అదునుగా చేసుకుని ఇరుగు పొరుగు వారు వారిని ఇబ్బంది పెట్టనారంభించారు. వారి తోటను ధ్వంసం చేసి వారి పెంపుడు జంతువులను కూడా వారు బాధపరచసాగారు. ఈ కారణంగా వారి పిల్లలు ఎంతో కలత చెంది బలహీనపడ్డారు. ఆ విధంగా వారు పదే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ సూజన్నా తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఆమె తన మోకాళ్లపై స్థిరంగా నిలబడిన వారే పూర్ణ మనసుతో దేవునిని ప్రార్థించేవారు. కొంతమంది దుండగులు వారి ఇంటికి నిప్పంటించినప్పుడు ప్రార్థన ద్వారా ఆమెతో పాటు ఆమె కుటుంబాన్ని కూడా సూజన్నా కాపాడుకోగలిగారు. ఆమె కుమారులైన జాన్ వెస్లీ మరియు చార్లెస్ వెస్లీ మిషనరీలుగా మారి ప్రసిద్ధి పొందిన సువార్థికులలో చోటు సంపాదించుకున్నారు. వారి తల్లి యొక్క ప్రార్థనల మూలముగా వారు ఎన్నో ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించగలిగారు. ప్రభువా, నా ప్రార్థనల ద్వారా ఇతరులు వారి చెడు నడవడిని గురించి పశ్చాత్తాపపడి మిమ్ములను అంగీకరించులాగున నాకు కృపను దయచేయుము. ఆమేన్.